మరణానికి కూడా కారణమయ్యాయి. ఆ తర్వాత చిరుతలను పట్టుకోవడానికి టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేశారు. కొన్ని చిరుతలను పట్టుకున్నారు. ఆ తర్వాత నడక దారిని వెళ్లే భక్తుల కోసం దుడ్డు కర్రలు కూడా ఇచ్చారు. తర్వాత అంతా బాగానే ఉంది అని అనుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆ దారిలో ఘాట్ రోడ్లో చిరుత ఎలుగుబంట్ల సంచారం కనిపిస్తూ ఉండటంతో భక్తులకు అలర్ట్ జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో మరోసారి చిరుత ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గతంలో చిరుతలు ఎలుగుబంట్లు భక్తులపై దాడి చేయడంతో కొన్ని చిరుతలను పట్టుకున్నారు, ఎలుగుబంట్లను పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ దారిలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నడకదారి దగ్గరలో ఘాట్ రోడ్లో చిరుత ఎలుగుబంట్ల సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. గడిచిన నెల రోజుల్లోనే 2 సార్లు ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంటిల కదలికలు నమోదయ్యాయి. డిసెంబర్ 13, డిసెంబర్ 29న ట్రాప్ కెమెరాకు చిరుత కదలికలు కనిపించాయి. నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి అని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. భక్తులు గుంపులుగా నడక మార్గంలో రావాలి అని టీటీడీ అధికారులు భక్తులకు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుమలలో మరోసారి చిరుత కదలికలు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, మరోసారి చిరుత ఎలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలో కనిపించడంతో అధికారులు ఏం చెప్తున్నారు? భక్తులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎలుగుబంట్ల పేడ విరగడైంది అని చెప్పి ఊపిరి పెంచుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మరోసారి గుండెల్లో గుబులు మొదలైందనే చెప్పొచ్చు. ఏదైతే అలిపిరి కాలినడక మార్గంలో ఉండేటువంటి ఇరువైపులా ఉన్నటువంటి అభయారణ్యంలో మరోసారి చిరుత ఎలుగుబంట్ల కదలికలు ప్రభుత్వ అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాల్లో నమోదైనటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఆ ఫోటోస్ ను కూడా ట్రాప్ కెమెరాలో నమోదైనటువంటి ఫోటోస్ ను కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఏదైతే డిసెంబర్ 13 అదేవిధంగా డిసెంబర్ 29వ తేదీన గడిచిన నెల రోజుల్లో 2 సార్లు కూడా ఈ ట్రాప్ కెమెరాలకి చిరుత కదలికలు నమోదైనట్లు కూడా ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాల్లోని చిప్ల ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది. అయితే వాటి కదలికలు కేవలం నడక మార్గంలో ఉండేటువంటి సుదూరం లోపల ఉండేటువంటి అభయారణ్యంలో మాత్రమే నమోదైనట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నడక మార్గంలో వాటి సంచారం లేదని టీటీడీ అటవీ శాఖ కావచ్చు, ప్రభుత్వ అటవీ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అభయారణ్యంలో సాధారణంగానే చిరుత కదలికలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఏదైతే గతంలో మ్యాన్ ఈటర్ గా మనుషులపైన దాడి చేసేటువంటి చిరుతలు ఏవైతే ఉన్నాయో అరణ్యంలో నుంచి మనుషులు జీవించేటువంటి ప్రాంతంలోకి వచ్చేటువంటి చిరుతల్ని బోన్లు ఏర్పాటు చేసి బంధించడం జరిగింది. ఇప్పటికే 5 చిరుతలు. లోకేష్, ఎలిఫెంట్ ఆర్చ్ దగ్గర ఈ ఎలుగుబంటి చిరుత సంచారం కనిపించిందని చెప్తూ ఉన్నారు. ఎస్ రోహిత్, మనకు ఏదైతే అలిపిరి కాలినడక మార్గం నుంచి కూడా పక్కన దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఎలిఫెంట్ ఆర్చ్ కావచ్చు. ఆ ఎలిఫెంట్ ఆర్చ్ ఘాట్ రోడ్డు మొదటి ఘాట్ రోడ్ లో ఉంటుంది. మొదటి ఘాట్ రోడ్ లో అభయారణ్యంలో నుంచి రోడ్డు మార్గం వెళ్తుంది కాబట్టి అక్కడ కదలికలు సర్వసాధారణం అని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నది. అయితే నడక మార్గంలో వీటి కదలికలు లేవు కాబట్టి వాటిని డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచనలో తాము లేము. అభయారణ్యంలో ఈ క్రూరమృగాల సంచారం సర్వసాధారణంగా ఉంటుంది. అవి ఎప్పుడైతే మనుషులపైన దాడికి పాల్పడతాయి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందో లేదా వాటి కదలికలు ఇటువైపుగా వెళ్తున్నాయి అనేటువంటి సూచికలు తమకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ బోన్లను ఏర్పాటు చేయడం, వాటిని బంధించి తిరిగి సుదూరమైనటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడమా లేక అవి మ్యానేటర్ గా గుర్తిస్తే జూ పార్క్ కి తరలించడమా అనేటువంటి ఆలోచన చేస్తాం. అంతవరకు కూడా వాటి కదలికలు ఇంకా ఉన్నాయి కాబట్టి అవి ఇంకా నడక మార్గంలోకి రానప్పటికీ కూడా భక్తులు చాలా జాగ్రత్త వహించాలి. గుంపులుగా మాత్రమే వెళ్ళాలి. అదేవిధంగా టీటీడీ అందజేస్తున్నటువంటి చేతికర్రలను ఆధారంగా తీసుకొని ముందుకి శబ్దాలు చేసుకుంటూ గోవిందనామస్మరణలతో వెళ్తే క్రూరమృగాలు కూడా మనుషులు గుంపులుగా రావడాన్ని చూసి కొద్దిగా భయాందోళన చెంది దాడికి పాల్పడకుండా ఉంటాయని చెప్పి కూడా భక్తులకి టీటీడీ అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే భక్తులు ఊపిరి పీల్చుకొని ఇక్కడ చిరుత సంచారం లేదని ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ విధంగా ట్రాప్ కెమెరాలకు నమోదైనది కొద్దిగా గుబాలు పుట్టించే విషయంగానే చెప్పొచ్చు. అయితే టీటీడీ కూడా అప్రమత్తమైంది, ప్రభుత్వ రంగ అటవీ శాఖను కూడా అప్రమత్తం చేసింది. వాటి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి అవి గనక నడక మార్గంలోకి వచ్చేటువంటి ఆలోచన ఉంటే వెంటనే బోన్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు కావచ్చు, ఈవో కావచ్చు, ప్రభుత్వ రంగ అటవీ శాఖకు చాలా సీరియస్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగానే ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ కూడా వీటి విషయంపైన చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. రైట్ లోకేష్,
తిరుపతిలో తిరుమల ఘాట్ రోడ్లో మరోసారి చిరుత ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. గతంలో కూడా కొంతమంది చిన్నపిల్లలపై చిరుత దాడి చేయడంతో ఆ తర్వాత అప్రమత్తమైంది టీటీడీ, అటవీ శాఖ కూడా అప్రమత్తమైంది. అప్పుడు చిరుతలను పట్టుకోవడానికి బోన్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో చిరుతలను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేసినప్పుడు 3 చిరుతలు దొరికాయి. వాటిని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జూన్ 24వ తారీఖున మొదటి చిరుత బోన్లో చిక్కింది. ఆ తర్వాత ఆగస్టు 14వ తారీఖున రెండవ చిరుత బోన్లో చిక్కింది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 28వ తారీఖున మరో చిరుత బోన్లో చిక్కింది. ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇలా నడక మార్గంలో భక్తులను బెంబేలెత్తిస్తున్న చిరుతలు బోన్లో చిక్కడంతో అక్కడ మరిన్ని ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. చిరుతల సంచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు టీటీడీ అధికారులతో పంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి చిరుత ఎలుగుబంటి సంచారం ఘాట్ రోడ్లో కనిపించడంతో టీటీడీ అధికారులకు ఆ సమాచారాన్ని ఇచ్చారు. గతంలో చిరుతలు బోన్లో చిక్కిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చిరుతలను బోన్లో పట్టుకుని వాటిని దగ్గరలోని జూకి కొన్ని తరలించారు. అలాగే అభయారణ్యంలోకి విడిచిపెట్టారు మరో చిరుతను కూడా. ఇలా చిరుతలను నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతలను అక్కడ నుంచి దూర ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు మరో చిరుత సంచారం అక్కడ కనిపిస్తూ ఉండటంతో, ఎలుగుబంటి సంచారం కనిపిస్తూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు టీటీడీ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. టీటీడీ అధికారులకు భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. నడక మార్గంలో వచ్చే భక్తులు గుంపులుగా రావాలి అని చెప్పారు. చిన్నపిల్లలను ఎవరిని కూడా విడిగా ఒంటరిగా వదిలేయొద్దు. వాళ్ళు చేయి విడిచి ముందుకు పరిగెట్టుకుని వెళుతూ ఉంటే వారిని ఒంటరిగా వదిలేయొద్దు అని చెప్తున్నారు. చిన్నపిల్లలను ఖచ్చితంగా చేయి పట్టుకునే తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. అలాగే గుంపులుగా మాత్రమే భక్తులు వెళ్ళండి నడక మార్గంలో అనే హెచ్చరికలు జారీ చేశారు. గతంలో చిరుతల సంచారంతో చేతి కర్రలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. ఒకవేళ చిరుతలు ఎదురుపడినట్లయితే, ఏదైనా అడవి మృగాలు, క్రూర మృగాలు ఎదురుపడినట్లయితే ఆ కర్రలతో బెదిరిస్తే అవి కొంత ఆగటానికి, నిలువరించడానికి అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్పారు. సో ఇప్పుడు మరోసారి చిరుత సంచారం, ఎలుగుబంటి సంచారం అక్కడ కనిపిస్తూ ఉండడంతో భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అటవీ నడక మార్గంలో, తిరుమల నడక మార్గంలో గతంలో చిరుతలు పట్టుబడ్డ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఇప్పుడు భక్తులు, తిరుమలకు వెళ్ళే భక్తులు కొంచెం అప్రమత్తంగానే ఉండండి. నడక మార్గంలో పిల్లలను తీసుకువెళ్తున్న భక్తులు మరింత అప్రమత్తంగా ఉండండి. మీరు గుంపులుగా మాత్రమే వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు అలసిపోయిన భక్తులు, నడిచి అలసిన భక్తులు కొంతమంది నడక మార్గంలో ఆ మెట్ల పక్కనే కాసేపు సేద తీరే ప్రయత్నం చేస్తుంటుంటారు, కాసేపు కునుకు వేసే ప్రయత్నం చేస్తుంటుంటారు. అలా ఒంటరిగా భక్తులు ఎవరు కూడా సేద తీరే ప్రయత్నం చేయొద్దు, కునుకు వేసే ప్రయత్నం చేయొద్దు. అది క్రూర మృగాలకు దాడి చేయడానికి అనువుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా గుంపులుగా మాత్రమే వెళ్ళండి అని చెప్తున్నారు. గతంలో 4 చిరుతలు బోన్లలో పట్టుబడిన దృశ్యాలు చూస్తున్నాం. జూన్ 24న మొదటి చిరుత పట్టుబడింది. ఆగస్టు 4వ తారీఖున రెండవ చిరుత పట్టుబడింది. ఆగస్టు 17వ తారీఖున 3వ చిరుత పట్టుబడింది. ఆగస్టు 28వ తారీఖున 4వ చిరుత పట్టుబడింది. ఇలా 4 చిరుతలను అటవీ శాఖ అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా కలిసి చేసిన ఈ ఆపరేషన్లో బోన్లలో బంధించి వాటిని అక్కడ నుంచి దూరంగా తరలించారు. ఇప్పుడు మరో చిరుత, ఎలుగుబంటి సంచారం కూడా అక్కడ కనిపిస్తూ ఉండటంతో టీటీడీ సిబ్బందిని అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు.